విజయ్ గారు గెలిచారు కదా, సో తమిళనాడులో ఎలా అనిపిస్తుంది మరి? నిజంగా విజయ్ సార్ దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఆయన ఒక చరిత్ర హిస్టరీని సృష్టించారు. దేశ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఇన్ని సీట్లు అంటే సింగిల్గా వచ్చి పోటీ చేసి ఇన్ని సీట్లు ఒంటరిగా గెలవడం అనేది నిజంగా అది ఒక సినిమా ఇమేజ్ ఉన్నటువంటి హీరో ఒక వచ్చి మళ్ళీ అప్పట్లో మన తెలుగులో రామారావు గారు, అప్పట్లో జయలలిత, ఎంజీఆర్ ఏదైతే ఉన్నారో అప్పట్లో సినిమా సంబంధించి అంత గొప్ప యాక్టర్స్ వాళ్ళందరూ కూడా కష్టపడి ముందుకొచ్చి అప్పట్లో అచీవ్మెంట్ చేశారు. కానీ ఇప్పుడు చాలా చిన్న వయసులో మరి విజయ్ గారు మరి రాజకీయాల్లోకి వచ్చి 2 సంవత్సరాల్లో పార్టీ పెట్టి ఇంత ఘన విజయాన్ని సింగిల్గా వచ్చి పోటీ చేసి సో ఇంతమందిని దగ్గర 108 మరి 110కి రీచ్ అయ్యారు. ఏదైతే మరి తక్కువ మంది చెప్పారు, చాలామంది నెగిటివ్గా కామెంట్ చేశారు గెలవడని చెప్పేసి చాలామంది ఎంతోమంది విమర్శించారు. కానీ ఒక్క ఎగ్జిట్ పోల్ మాత్రం మై ఇండియా యాక్సిస్ మాత్రం తప్పకుండా విజయ్ 90 నుంచి 120 స్థానాలు తప్పకుండా గెలుస్తా అని చెప్పేసి మరి చెప్పడం, అది రీచ్ కావడం నిజంగా టీవీకే పార్టీకి ఒక హిస్టరీగా మారిపోయింది. సో విజయ్ ఫ్యాన్స్ కానీ విజయ్ నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక గొప్ప హిస్టరీ, భారతదేశాల్లో కూడా ఇది ఒక మంచి రాజకీయాల్లో ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎంతోమంది కొత్త వాళ్ళు రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలామంది ఒక ఆదర్శమైన సంఘటన. సో ఎంతోమంది ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా కొద్ది రోజుల్లోనే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో మరి ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు కూడా మరి టీవీకే పార్టీలోకి డిఎంకే పార్టీ నుంచి కానీ ఇటు కూటమి డిఎంకే పార్టీ నుంచి కూడా కొంతమంది చర్చలు జరుగుతున్నాయి. మనం గత కొద్దిసేపటి నుంచే విజయ్ మరి ఇంటి ముందల మనం చూస్తున్నాం. సో అక్కడ గవర్నర్ కూడా అక్కడ ఆయన ఈ ప్రభుత్వం గురించి లేఖ మరి ఇవ్వడం జరిగింది. మరి 2 వారాల గడువు మరి ప్రభుత్వానికి ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పేసి అక్కడ గవర్నర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో మరి విజయ్ తప్పకుండా ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని అక్కడ చాలామందికి ఉన్న సమస్యలు తప్పకుండా అభివృద్ధి వైపు దూసుకుపోయే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళ యొక్క మరి అంతా టీం కానీ ఏర్పాటవుతున్నారు. సో మరి మనం చూడాలి ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి. మరి 27,000కు పైగా మెజారిటీతో సాధించిన విజయ్ గురించి ఏం చెప్తారు? తప్పకుండా అంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టే తప్పకుండా అందరూ కూడా నమ్మి మంచి చేస్తాడు తమిళనాడు రాష్ట్రానికి మాకు అని చెప్పారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు చాలామంది చనిపోయారు. అంటే పార్టీ పెట్టినప్పుడు కొంతమంది ఆ ప్రభుత్వం సభకు అనుమతి ఇవ్వకపోతే అక్కడ వెళ్తే చాలామంది తొక్కిసలాడు చనిపోయారు. అప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలు ఇచ్చి ఆదుకున్నాడు. సో అప్పుడు బలంగా చాలా అంటే ప్రజలకు కానీ అక్కడ కుటుంబాలకు కానీ ఒక నమ్మకం ఏర్పడింది. సో దాంతో ఇంకా చాలామంది యూత్ కానీ అందరూ చైతన్యవంతులై ఈరోజు మనం అంత ఘన విజయాన్ని మరి దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ పార్టీ కూడా సాధించలేని అప్పట్లో వేరు కానీ ఇప్పుడు ట్రెండ్ వేరు. ఇప్పటి తగ్గట్టు ఇంత ఘన విజయాన్ని చూడాలని నిజంగానే చాలామందికి అది ఒక మైండ్ బ్లోయింగ్ లాగానే ఉంది. సో ఎవరు కూడా రాజకీయ నాయకులు మొత్తం ప్రతి ఒక్కరికి ఒక షాకింగ్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఎంతో చరిత్ర పార్టీలు ఉన్నాయి, ఎన్నో బలమైన పార్టీలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా విజయ్ కొత్తగా పార్టీ పెట్టి 2 సంవత్సరాలు ఇలా చేయడం అనేది ఒక హిస్టరీనే దేశ రాజకీయాల్లో. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి సాధించాలనుకున్న వాళ్ళు మన తెలుగులో కొంత పవన్ కళ్యాణ్ సార్ని చూసాం, కొంత సమయం పట్టినప్పటికీ సాధించారు ఆయన కూడా కూటమితోటి. సో బట్ ఇక్కడ సింగిల్గా పోటీ చేసి గెలవడం అనేది ఒక చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు మేడం. అంటే విజయ్ గారు పార్టీ పెట్టాక ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, భార్యాభర్తలు, అవును 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 అడ్డంకులు వచ్చి కూడా అన్ని తట్టుకొని ఇంత గెలుపు సాధించడం నిజంగా అంటే ఆయన మీరు అన్నట్టు పార్టీ పెట్టినప్పుడు చాలా అడ్డంకులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, సవాళ్ళు వచ్చాయి. వాటన్నిటిని కూడా ఎదుర్కొని అధిగమించి ప్రతి ఒక్కరికి జనాల్లో ఒక మంచి స్పందన వచ్చే విధంగా, జనాలు నమ్మే విధంగా ప్రతిదీ కూడా ఆయన కష్టపడి సాధించారు. సో మీరు అన్నట్టు కూడా ఆ పార్టీకి ఎక్కడ లోటు లేకుండా ఆయన కష్టపడ్డ విధానమే ప్రజల్లో తీసుకొచ్చింది ఈరోజు. అదేవిధంగా ఏదైతే ప్రజలు నమ్మి ఓట్లు వేశారో అంతే విధంగా ముందుకు పోవాలి. సో ఆయన చేసిన సినిమా జననాయకు రిలీజ్ కాకున్నా కానీ ప్రజల్లో అంత బలంగా నమ్మకంతో వేశారు. ఆ సినిమా కూడా మొత్తం ప్రజలకు సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, సో అది కూడా ఉండడం వల్ల ప్రభుత్వమే కావాలని అలా చేసిందని చెప్పేసి డిఎంకే పార్టీ సో అందరు కూడా చాలామంది తెలిసింది. బట్ ఇప్పుడు అలాంటిది ఏముండదు. తప్పకుండా తమిళనాడు ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఎలాంటి అభివృద్ధి వైపు ఆలోచించి వేశారో యువత కానీ ప్రజలు కానీ అక్కడ ప్రతి ఒక్కరు కూడా అంతకు డబుల్ అవుతుంది. ఎందుకంటే ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చి సినిమాలకి ఎంతో డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేసినటువంటి హీరో.
ఇప్పుడు అనుకున్న లక్ష్యం చేరుకున్నారు కాబట్టి తప్పకుండా విజయ్ సారు అక్కడ యువతకి కానీ అటు సినిమా ఇండస్ట్రీకి కానీ మిగతా సామాన్య ప్రజలకు కానీ తప్పకుండా భారీ ఎత్తున అభివృద్ధి ఉంటుంది. సో ఎవరైనా ఇంకా ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి సో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి యువత నుంచి కూడా భారీ స్పందనలు తీసుకొని సో ప్రభుత్వం ఏ విధంగా బెటర్మెంట్గా జరగడానికి సో ఇక్కడైతే మన తెలుగులో ఎలా జరిగిందో అక్కడ కూడా భారీ లెవెల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మహిళలకు కూడా పెద్దపీట వేసి అభివృద్ధికి దేశంలో మన దేశ రాజకీయంలో లేనటువంటి మహిళలకు కూడా పెద్దగా భారీ స్పందన ఉంటుంది. ఎందుకంటే విజయ్ సార్ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు విజయ్ గారు మొత్తం పవన్ కళ్యాణ్ కాపీ కొట్టారు. పవన్ కళ్యాణ్ ఎలా చేసిరో మొత్తం విజయ్ అలానే చేస్తారు. ఇవన్నీ అలానే చేసినని మీరు అనుకుంటారా? లేదండి, అంటే విజయ్ సార్ది చాలా డిఫరెంట్ వే, పవన్ కళ్యాణ్ సార్ది చాలా డిఫరెంట్ వే. ఎందుకంటే విజయ్ సార్ చాలా తక్కువ వ్యవధిలో ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో తను పవన్ కళ్యాణ్ గారు సైకిల్ తొక్కడం అలాంటివి చేసాను కదా. అంటే ప్రతిదీ కామన్ మ్యాన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక యాక్టర్స్కి పొలిటికల్కి ఏదైనా చేస్తాడు. ఒక రాజకీయవేత్త అయినప్పుడు ప్రతి ఒక షాపు దగ్గరికి వెళ్ళాలి, తన ఒక సామాన్యకు ఏది అవసరం ఉంటుందో అవన్నీ చేయాలి. ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఒక నాట్ ఓన్లీ మన పవన్ కళ్యాణ్ సార్ విజయ్ సార్ అని కాదు. మనం చూసాం గతంలో మన మోడీ గారు కూడా మనం వెళ్ళి ఒక సామాన్య షాప్కి వెళ్ళి కొట్టుకెళ్ళి అక్కడ అవన్నీ తీసుకొని మరి అక్కడ వాళ్ళందరినీ కూడా సంతోషపరిచారు. సో ఇక్కడ ఏంటంటే ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారనే విధానంలో చెప్పడం కాకుండా చేసి చూపించే వాళ్ళు కావాలి. సో పవన్ కళ్యాణ్ సార్ మనకి ఇక్కడ చేసి చూపించారు కాబట్టి సో విజయ్ సార్ కూడా ఇప్పుడు గెలిపించినందుకు ఆయన ఖచ్చితంగా ఆ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏవైతే పథకాల గురించి ప్రజల గురించి హామీలు అవన్నీ కూడా నెరవేర్చి సో ఇచ్చిన హామీలు మన తెలంగాణలో చూసాం ప్రభుత్వం ఏ విధంగా అలా కాకుండా ఉండాలి అంటే మన విజయ్ సార్ ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఎన్నికల మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి భద్రంగా మళ్ళీ ఎన్నికయ్యే విధంగా చూసుకుంటే అక్కడ ఎమ్మెల్యేలు కానీ చాలా తక్కువ చిన్న స్థాయి వాళ్ళకి కార్ డ్రైవర్లకు ఇచ్చి చాలా చిన్న వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళందరూ కూడా కష్టపడి మళ్ళీ ఆ పార్టీ పునరావృతం బలంగా అయ్యే విధంగా ఇప్పుడు పొత్తు పెట్టుకొని 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీలు తీసుకునే విధంగా ఏదైతే అనుకుంటున్నామో అలా కాకుండా నెక్స్ట్ టైం సో బలంగా పనిచేసి నిజాయితీ కష్టపడి ప్రజలకు ఉపయోగపడితే ఖచ్చితంగా విజయసారికి మళ్ళీ కూడా తిరిగి ఉండకుండా ఉంటుంది. సో త్రిష గారు కూడా ఒక యాక్టర్గా ఉండడం, సో ఒక మంచి ర్యాప్ ఫ్రెండ్షిప్ ఉండడం కూడా ఒక బెనిఫిట్. సో చాలా అంటే మంచి వాతావరణం ఉంటుంది ఇండస్ట్రీకి కూడా. సో సో తప్పకుండా అంటే అది ఇంకా క్లియర్గా స్పష్టమైన ఎవరు క్లియర్గా ఇవ్వలేదు కాబట్టి స్పష్టంగా అది మన కొద్ది రోజుల్లో తెలుస్తుంది ఏంటి అనేది కూడా. సో తప్పకుండా ఇప్పుడైతే ఇదే చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో తప్పకుండా అంటే అది ముఖ్యమైన పదవి కాకుండా కానీ చిన్నపాటిది ఏదైనా పబ్లిక్ ఉపయోగపడే సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇస్తే కూడా అంటే వాళ్ళకి అక్కడ అంటే సర్వే చేసి ఉన్నారు కాబట్టి ఒక మంచి సినిమా ఇండస్ట్రీలో సంబంధించి వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో త్రిష గారు చాలా ఇయర్స్ నుంచి ఒక మంచి యాక్టర్, ఒక మంచి పర్ఫార్మర్. సో తను కూడా చాలా కొన్ని కార్యక్రమాలకు పాల్గొన్నది. సో ఇప్పుడు సపరేట్గా విజయ్ సార్ కూడా పక్కన ఉండి నిలబడి ఒక మహిళగా తనకు సపోర్ట్ ఇవ్వడం కూడా ఒక మంచి యాక్టర్కి, ఒక మంచి పొలిటీషియన్గా ఎన్నిక కావడం సో ఇది ఒక మంచి సంఘటన అని చెప్పొచ్చు. ఏదైనా మీరు అన్నట్టు ఒక మంచి పార్టీకి ఒక బెటర్మెంట్గా చిన్న ఇప్పుడు తమిళనాడులో త్రిషకి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? సో అది ఒక సినిమా ఇండస్ట్రీలో ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే అందరికీ యాక్టర్స్తో సంబంధించి కలిసి ఉంటుంది కాబట్టి సో ఆ సినిమాకి సంబంధించిన ఏ పదవి వచ్చినా కానీ తనకి ఇస్తే బాగుంటుంది, అభివృద్ధి కూడా బాగుంటుంది. సో పొలిటికల్గా తనకు అవగాహన తక్కువ కాబట్టి సో సినిమాలకు సంబంధిస్తే అభివృద్ధి కూడా వెళ్తుంటుంది. సో అందరికి కూడా ఒక లేడీ కాబట్టి అందరినీ కూడా అబ్జర్వేషన్ చేసి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇండస్ట్రీకి సంబంధించింది. అలాంటిది రావాలని నేనైతే కోరుకుంటున్నా. సో తప్పకుండా విజయ్ సార్ అన్ని నిర్ణయాలు కూడా ఆలోచించి చేస్తాడు కాబట్టి సో ఇది కూడా ఆలోచించి మంచి నిర్ణయాల్లో సో తప్పకుండా అభివృద్ధి వైపు ఫ్యాన్స్ నమ్మి వేశారంటే అది చాలా వాల్యుబుల్. సో మళ్ళీ అవకాశాలు అంటే అది ఎంత వాల్యూతో కూడా ఉంటుంది కాబట్టి విజయ్ సార్తో నమ్మకంతో వేశారు. ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇప్పుడు చాలామంది విజయ్ గురించి నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ని విజయ్ని వాళ్ళిద్దరు కంపేర్ కూడా చేశారు. ఇప్పుడు ఎంత చేసినా సరే ఫస్ట్ టైం పోటీ చేసి కూడా తను గెలిచారు. సో ఏం చెప్తారు? సో నేను అదే చెప్తున్నాను అండి, ఇక్కడ భారతదేశ రాజకీయ చరిత్రలో ఇదొక గొప్ప హిస్టరీ. ఏ రాజకీయ నాయకుడికి ఉండే ఒక ప్రత్యేకత, ఎవరికి ఉండే ప్రత్యేకత అదే ఉంటుంది.
పవన్ కళ్యాణ్కి సపరేట్ ప్రత్యేకత ఉంది, సపరేట్ ఇమేజ్, విజయ్ సార్కి సపరేట్ ఇమేజ్ ఉంది. సో ఇద్దరు చరిత్ర సృష్టించిన వ్యక్తులే. ఇంకొకటి చాలాసార్లు మనకు హైదరాబాద్కి వచ్చినప్పుడు విజయ్ సార్ తన సినిమాలకి సో నాకు పవన్ కళ్యాణ్ సార్ అంటే ఆదర్శం, ఇన్స్పైరింగ్ పర్సన్, సో చాలా ఇష్టం అని చెప్పారు. సో అది చాలా హ్యాపీ హెల్దీ వాతావరణం. సో ప్రజలు ఎలా నిర్ణయిస్తారనేది ప్రజల బట్టి ఉంటుంది కాబట్టి సో ఇద్దరు గొప్ప వ్యక్తులే, చరిత్ర సృష్టించిన వ్యక్తులు. ఇద్దరు ప్రజలకి ఫ్యాన్స్కి చాలా గొప్ప పనిచేసినటువంటి వ్యక్తులు. సో మనం మంచి చేయాలని కోరుకుందాం. ప్రజల అభివృద్ధికి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి రాను రాను గొప్ప లీడర్స్గా ఉండబోతారు తప్పకుండా. ఇది ఒక హిస్టరీ. పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయడం, ఇప్పుడు విజయ్ సార్ సింగిల్గా. కానీ రానున్న రోజుల్లో సో వాళ్ళు దేశ రాజకీయాలను మార్చేటువంటి వ్యక్తులుగా తయారు కావడానికి చాలా అవకాశం ఉంది. సో తప్పకుండా వాళ్ళు ఒక విజన్ తోటి వెళ్తారు. సో తప్పకుండా ఇది ఒక దేశ రాజకీయాల్లో విజయ్ సార్ గొప్ప హిస్టరీ. సో తప్పకుండా ఒక తమిళనాడు మంచి డెవలప్మెంటింగ్గా ఉండాలని కోరుకుంటున్నా. నేను కూడా చాలాసార్లు నిన్న మొన్న నెల రోజుల నుంచి అదే కార్యక్రమం జరుగుతుంది. ఇలా ఎన్నిక కావడం, ముఖ్యమంత్రి కావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది.